పరంతప అంటే శత్రువులను తప్పింపచేసేవాడా, శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడా అని అర్థం. అటువంటి వాడివి ఇలా ఎందుకు ఏడుస్తున్నావు అని వ్యంగ్యంగా అన్నట్లు పరంతప అని సంబోధించాడు కృష్ణుడు. ఓ పరంతప, శత్రువులకు గుండెల్లో గుబులు పుట్టించేవాడా, ఈ పిరికితనం ఏంటయ్యా, నీలో ఎన్నడూ చూడలేదు. మీ ఇంటా వంట లేదు. అసలు ఈ పిరికితనం నీకెలా వచ్చింది? క్షత్రియుడిగా పుట్టిన నీకు ఇలా పిరికితనంతో పారిపోవడం ఉచితమా? నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు. అవన్నీ నిజాలు కావు. నీ ఊహలు, అపోహలు మాత్రమే. నా మాట విని నీ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు. గుండె నిబ్బరంతో ఉండు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు. ఇంకా అలా కూర్చున్నావెందుకు? లే, ధనుర్బాణాలు తీసుకో. యుద్ధానికి సన్నద్ధంకా. అందరూ శంఖాలు పూరిస్తున్నారు. ఇంకాసేపట్లో యుద్ధం మొదలవుతుంది అని సున్నితంగా అర్జునుడిని యుద్ధానికి పురుకొల్పాడు కృష్ణుడు. అర్జునుడికి ఈ మోతాదు సరిపోయినట్లు లేదు. అలాగే కూర్చున్నాడు. తల పైకెత్తాడు. కృష్ణుడి వంక చూచి విషాదంతో తన పాత పాట అందుకున్నాడు.